ఈరోజు 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 3వ వచనంలో, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. నేటి ప్రపంచ క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, భక్తి అంటే లేదా పరలోకము ఎంత ఈజీగా వచ్చింది అనుకుంటున్నారంటే, కొంతమంది పాటలు ఏం పాడతారంటే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. అంటే కేవలం నమ్ముకుంటేనే పరలోకం వచ్చింది అనేది ఆ పాట యొక్క అర్థం. కేవలం నమ్ముకుంటేనే పరలోకం వచ్చిందా? కేవలం నమ్ముకుంటేనే కాదు, కానీ బాప్తిసం కూడా తీసుకోవాలి, బాప్తిసం పొందితేనే పరలోకం వచ్చింది అంటారు ఇంకొకళ్ళు. మరొకరు అంటారు బాప్తిసం పొందితేనే పరలోకం రాదు, నమ్ముకున్నా రాదు, బాప్తిసం పొందుకున్నా రాదు. కానీ బాప్తిసం పొందిన తర్వాత కూడా ప్రతి ఆదివారము చర్చికి వెళ్ళి రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోవాలి, బల్లారాధనలో పాల్గొనాలి. అప్పుడే యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో మనం ఎత్తబడతాము అంటారు ఇంకొంతమంది. చూడండి, యేసుని నమ్ముకోవడం పెద్ద కష్టమైన పని కాదు, బాప్తిసం పొందడం పెద్ద కష్టమైన పని కాదు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి చైర్లో ఫ్యాన్ కింద ఏసీ కింద కూర్చోవడం పెద్ద కష్టమైన పని కాదు. రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోవడం కూడా కష్టమైన పని కాదు. అంటే ఏ కష్టము పడకుండా తేరగా ఈజీగా ఫ్రీగా యుగాలు ఉండే సుఖాన్ని పొందాలనుకుంటున్నారు నేటి క్రైస్తవ సమాజం. అంటే పరలోకం అంటే అంత ఈజీగా వచ్చింది, పని చేయనక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, కేవలం నమ్ముకుంటే చాలు, బాప్తిసం పొందితే చాలు, ఆదివారం చర్చికి వెళ్తే చాలు, బలలో పాల్గొంటే చాలు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. పని చేయాలంటే ఇష్టపడరు. అర్థమైందండి? పని చేయాలంటే, ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు ఏమండి, వాళ్ళకి ఇంట్లో ఏ పని చెప్పలేదనుకోండి, వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అన్ని పనులు వాళ్ళకే చెప్పామనుకోండి, వాళ్ళకి బాధ ఇది. అంటే పేరెంట్స్ అందరికీ తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, పిల్లలకి మనం ఏ పని చెప్పలేదనుకోండి, వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటారు. కానీ అన్ని పనులు వాళ్ళకే చెప్పామనుకోండి, వాళ్ళకి బాధ ఇస్తుంది. ఇది నిజమనుకుంటే ఈనాటి క్రైస్తవ సమాజం కూడా దేనిని కోరుకుంటున్నారు, దేనిని ఇష్టపడుతున్నారు, దేనిని సంతోషంగా ఫీల్ అవుతున్నారంటే, ఏ చర్చిలో ఏ సంఘంలో అయితే ఏ కష్టము లేకుండా ఉంటుందో, ఏ పని పరిచర్య సహకారము ఇవేమీ లేకుండా చక్కటి సందేశాన్ని ఎక్కడైతే బోధిస్తారో ఆ చర్చిలకే వెళ్ళాలని ఇష్టపడుతున్నారు తప్ప, రాజబాబు దగ్గరికి వెళితే, ఏసా సంఘానికి వెళితే పొద్దుగూకులు దేవుని పని చేయండి, సువార్త పనిలో ఉండండి, పరిచర్య చేయండి, పరిచర్యలో సహకరించండి, పని చేస్తేనే పరలోకం ఉంటుందని ఈ భజన. చర్చికి వెళ్ళిన దగ్గర నుంచి ఇదే భజన. ఏ పని లేకుండా మీరే పని చేయక్కర్లేదు, ఆదివారం రండి, కాసేపు కూర్చోండి, ఫ్యాన్ కింద కూర్చోండి, ఏసీలో కూర్చోండి, వెళ్ళిపోండి, నెక్స్ట్ సండే కనపడండి అనేటువంటి ప్రసంగాలకి, అనేటువంటి సంఘాలకి, అనేటువంటి చర్చిలకి ఇష్టపడతారు తప్ప, పని చేస్తేనే మీకు పరలోకం ఉంటుందని చెప్పారు రాజబాబు దగ్గరికి ఎవరు వస్తారు చెప్పండి? మీరు ఆలోచించండి. ఒకవేళ వచ్చినా నేను చెప్పగానే వెళ్ళిపోతారు. ఏమండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వేల మంది వచ్చారు కదండి. ఆయన ఏమన్నాడంటే, అబ్బాయి, అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోవడానికి కష్టపడండి, క్షయమైన వాటి కోసం కాదు కానీ అక్షయ ఆహారం కోసము కష్టపడండి అన్నాడండి. అంతే. అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోవడానికి కష్టపడమంటే ఇక జంప్ అంతే. ఒక్కడు లేడాడు, 12 మంది తప్ప.
అందరు వెళ్ళిపోయారంట. అప్పటిదాకా ఉన్నారు కానంటే అంటే కష్టపడటం అంటే జనాలు ఇష్టపడరు. ఈ జనాలు దేనికి ఇష్టపడతారు అయ్యా అని అంటే, ఇది మీకు చెప్పాను కదండి, పిల్లలు ఏ పని చెప్పకపోతే వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది, ఇష్టపడతారు. కానీ అన్ని పనులు అంటే పని చెయ్యాలంటే ఇష్టపడరు కదా. ఈనాటి బయట క్రైస్తవ సమాజాలు అలాగే ఉన్నాయి. పని చేయటానికి, పరిచర్య చేయటానికి, సేవ చేయటానికి, దేవుని పనుల సాకారం అంటే, పని చేస్తేనే పరలోకం అంటే ఇష్టపడని నేటి క్రైస్తవ సమాజం. వెళ్ళామా, కాసేపు కూర్చున్నామా, వాక్యం విన్నామా, వచ్చామా, దట్స్ ఆల్. ఇంకంతే. అక్కడికి వెళ్ళాలంటే అంటే ఆ ప్రసంగాలు పాటించాలంటే అబ్బో చాలా కష్టంలే. అంటే జనాలు ఎలా ఇప్పుడు ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరేంది నీళ్ళ పాలు కొంటున్నారు ఇక్కడ, అక్కడికి వెళితే ఆమె మంచి పాలు పోస్తుంది కదా అని చెప్పేసి అని అంటే, ఏమంటది, ఇవి నీళ్ళ పాలని తెలుసు, అక్కడ మంచి పాలు ఒరిజినల్ పాలని తెలుసు, మరి వెళ్ళొచ్చు కండి. అవి ఎక్కువ రేటుగా, ఎక్కువ రేటు అనేటువంటి నెపంతో కల్తీ పాలు కొనటానికి ప్రజలు ఇష్టపడుతున్నారు తప్ప ఒరిజినల్ పాలు కొనటానికి ఇష్టపడట్లేదు. అలాగే రాజబాబు దగ్గరికి వెళ్తే చాలా కష్టం. పని అంటాడు, పరిచర్య అంటాడు, సకరం అంటాడు, వాక్యానుసారంగా బ్రతకాలంటాడు. కల్తీ పాలైనా తాగి రోగాల పాలవుతున్నారు తప్ప ఒరిజినల్ పాల్గొనటానికి ప్రజలు ఏ రీతికి ఇష్టపడట్లేదో, అలాగే కల్తీ బోధైనా సరే, మేము వెళ్ళే సంఘం కరెక్ట్ కాదన్న సంగతి వాళ్ళకి అర్థమైనా సరే, అమ్మో రాజబాబు దగ్గరికి వెళ్ళామంటే చాలా కష్టం, అది మనం పాటించలేం, అమ్మో అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి ప్రసంగాలు అని. అర్థమైందండి? అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారయ్యా అనంటే, సంఘానికి వెళ్ళగానే ప్రశాంతంగా హాయిగా ఏసీ కింద కూర్చొని వెళ్ళేమా, వాక్యం విన్నామా, వచ్చామా, అంతే ఉండాలి. నేర్చుకున్నామా, వచ్చామా, ఇక ఏ కష్టము పడకూడదు, ఏ పని చేయకూడదు అని ప్రజలు అనుకుంటున్నారు, విశ్వాసులు, క్రైస్తవుల అనేవాళ్ళు. కానీ యేసు ఏం చెప్పాడంటే, మత్తయి గారి సువార్త 11వ అధ్యాయంలో నుంచి, దేవుని పిల్లలారా, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళ గురించి యేసు ఏం చెప్పాడంటే, మత్తయి గారి సువార్త 11వ అధ్యాయం 28 చూద్దాం. ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద ఆడి ఎత్తుకొని, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ప్రయాసపడి భారాన్ని మోసుకొనుచున్న సమస్తమైన జనాంగమా రండి అని చెప్పాడు. వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే ఆయన, మీ మీద నా కాడి ఎత్తుకోండి ముందు, అప్పుడు మీరు నేర్చుకోండి వాక్యాన్ని. అర్థమైందండి? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు, మీరు సంఘానికి ఎందుకు వస్తున్నారు, నేర్చుకోవడానికే కదా. ఓకే, నేర్చుకునే ముందు మీరేం చేయాలి, కాడి ఎత్తుకోవాలి ముందు. అంటే అర్థం ఏంటి, దున్నపోతుల మీదో ఎద్దుల మీదో కాడి మోపుతారు కదండి. అంటే అర్థం ఏంటి, అది ఏదో బరువు భారము మొయ్యాలి, అది బండి లాగటమో లేదంటే నాగలు లాగటమో చేయాలి, అంటే అది పని చేయాలి. అర్థమైందండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనందరి మీద కూడా ఆయన కాడి మోపాడు కదండి. అర్థమవుతుందా? అంటే మనము పని చేయాలి. కాడి మోపబడిందంటే మనం పని చేయాలి. మీరు ముందు కాడెత్తుకోండి, అప్పుడు వచ్చి నేర్చుకోండి. కానీ నేటి సంఘం ఏంటి, మేము పని చేయము, వచ్చి నేర్చుకుంటాం. కొంతమంది అయితే బైబిల్లో రెఫరెన్స్లు, దాని భావాలు, దాని సాదృశ్యాలు, వాటి అర్థాలు, ఓల్డ్ టెస్టమెంట్ కానీ న్యూ టెస్టమెంట్ కానీ నేర్చుకోవడానికి వస్తాం ఎప్పుడైనా అడగని సరే. కానీ పని అంటారా, పరిచర్య అంటారా, అది మేము చేయమండి. కానీ యేసుక్రీస్తు వారు అన్న విషయం ఏంది, మీరు ముందు ఇప్పుడు నేను విన్నానండి, నాకైతే తెలియదు కానీ భక్త సింగ్ గారి గురించి నేను విన్నాను, వాళ్ళ సంఘం గురించి. హెబ్రోన్ చర్చ్ హైదరాబాద్లో ఉంటుంది. ఆయన సంఘానికి ఎవరైనా సరే ముందు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే,
ఎలాంటి ఉద్యోగస్తులైనా సరే, ఆర్ఐయా, ఎంఆర్ఓనా, లేదంటే మరి ఒక ఆఫీసరా, మేనేజరా, బ్యాంక్ మేనేజరా, లేదంటే జిల్లా కలెక్టరా, ఎవరైనా సరే ముందు రాగానే ఆయన భక్సింగ్ గారు చెప్తాడంట, మీరు వెళ్ళి బాత్రూమ్స్ కడిగిరండి అని చెప్తాడంట. చాలా అంటే మీరు ముందు వెళ్ళి బాత్రూమ్ శుభ్రం చేసి రండి, ఇక్కడ మీరు వాక్యం విందురు అని చెప్పేసి అంటాడంటండి. చాలా ఎంత గొప్ప విషయం అంటే, అలా చెప్తే ఇప్పుడు ఎవరు వస్తారు సంఘానికి చెప్పండి? మీరు అందరు వచ్చారండి, వరుస పెట్టి మీరు బాత్రూమ్ కడిగిరండి, అప్పుడు వచ్చి వాక్యం వినమంటే ఎవరు వస్తారు ఇక్కడ? కానీ భక్త సింగ్ గారు తన సహవాసం, ఆయన సంఘంలో అలా చేసేవాడని విన్నాను నేను. అర్థమైందండి? యేసుక్రీస్తు వారు మీరు ముందు కాడి ఎత్తుకోండి, అసలు మీరు పని చేయాలి, పరిచర్య చేయాలి, సేవ చేయాలనేటువంటి ఆలోచన మీరు ముందు మీకు రావాలి. అది వస్తే మీరు వినండి, వచ్చినాకే వినండి. ముందు మీరు కాడి ఎత్తుకోండి, తర్వాత మీరు నేర్చుకోండి సంఘానికి వచ్చి అని చెప్పి. మరి వచ్చి వాక్యం నేర్చుకున్న తర్వాత గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వచనం 6 చూద్దాం. వాక్యోపదేశము పొందేవాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ఏమండి? వాక్యోపదేశము పొందేవాళ్ళంటే అందుకు మీరు, వాక్యోపదేశించేవాడంటే నేను. ఓకేనా? వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో, మంచి పదార్థములంటే మంచి కూరలు, మంచి భోజనాలు, వాక్యం చెప్పేటువంటి పాస్టర్ గారికి వాక్యమైన విశ్వాసులు మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలంటే, ఇవాళ మీరు అందరు చికెన్ వండుకున్నారా, ఫిషా, మటనా నాకు తెలీదు, సాయంత్రం మొత్తం తీసుకురావాలి నా దగ్గరికి. మరి అంతేగా. మరి కింద పుట్టినోట్లో ఉన్న విషయం ఏంటంటే, వాక్యోపదేశము పొందేవాడు సమస్త సద్విషయములలో బోధించే పాస్టర్ గారితో పాలివాడై ఉండేవాళ్ళను. అది దానికి అర్థం. కూరలు తేవటం కాదు, చికెన్లు, మటన్లు, ఫిష్లు తేవటం కాదు ఇక్కడ దాని అర్థం. అంటే వాక్యం విన్న ప్రతి వాళ్ళు పాస్టర్ గారిలాగా బ్రతకాలంతే. సమస్త సద్విషయాలంటే పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే నువ్వు కూడా ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు వాక్యం చదువుకుంటుంటే మీరు కూడా వాక్యం చదువుకోవాలి. పాస్టర్ గారు సమాజానికి సువార్త చెప్తూ ఉంటే మీరు సువార్త, ఇవన్నీ సమస్త సద్విషయాలు. ఇవన్నీ కూడా పాస్టర్ గారికి ఆత్మల పట్ల భారం ఉంటుంది, వినే మీకు కూడా ఆత్మల పట్ల భారం ఉండాలి. పాస్టర్ గారికి సంఘం పట్ల ఒక బాధ్యత ఉంది, వినే మీకు కూడా సంఘం పట్ల బాధ్యత ఉండాలి. సమస్త సద్విషయములలో పాస్టర్ గారితో పాలువారై ఉండాలంటే అర్థం ఏంటి? పాస్టర్ గారు సంఘం విషయంలో, సేవా విషయంలో, పరిచర్య విషయంలో, ఆత్మల విషయంలో ఎంత బాధ్యత, భారం కలిగి ఉంటున్నాడో వాక్యం వినే వాళ్ళందరూ కూడా అదే భారంతో, పనితో ఉండాలనేది ఈ వాక్యం యొక్క అర్థము. వస్తామో, వింటామో, వెళ్ళిపోతాం. బైబిల్ ఏం చెబుతుంది? వాక్యం వినేవాడు పాస్టర్ గారితో సమానంగా పాలిభాగస్తుడు. సమస్త సద్విషయములలో పాస్టర్ గారు సంఘం పట్ల, ఆత్మల పట్ల ఎంత భారమో, బాధ్యత కలిగి ఉంటున్నాడో, ఎంత పనిలో ఉన్నాడో, వినేవాడు కూడా వచ్చి విని వెళ్ళకుండా అదే పని కలిగి ఉండాలనేది బైబిల్ చెప్పే విషయం. మరి ఎంతమంది పనిలో ఉన్నారు ఇక్కడ? ఆదివారం వచ్చామా, విన్నామా, మళ్ళీ సండే కనపడతాం, మరలా సండే కనపడతాం, మధ్యలో వీలైతే బుధవారం కనపడతాం. దేవుని పని ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేస్తున్నామో, దేవుని పనిలో సహకారం ఎలా, జీవ గ్రంథంలో పేరు ఉండాలంటే మరి సహకరించాలి కదా పనిలో. మరి ఏది సహకారం చెప్పండి? ఏమండి? పనివాడు జీతానికి పాత్రుడు అని బైబిల్లో మనం చూస్తాం కదండి. ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారండి. వాళ్ళకి శాలరీ ఎప్పుడు ఇస్తారు? 1 మంత్ 30 రోజులు అయిన తర్వాత వాళ్ళకి శాలరీ 1st తారీఖు నేస్తారు. ఇంకొంతమందికి టాపీ పని చేసే వాళ్ళకైతే
వారం తర్వాత శనివారం, వారం అంతా చేస్తే శనివారం వాళ్ళకి శాలరీ ఇస్తారు. అది శాలరీ అన్నా జీతం అన్నా కూలన్నా ఒకే అర్థం. స్టైల్గా జాబ్ చేసే వాళ్ళు శాలరీ అంటాం అంతే. శాలరీ అన్నా మరి జీతం అన్నా కూలి అంతా ఒకటే, చేసిన దానికి ఇచ్చే ప్రతిఫలం అది. కాబట్టి పని చేస్తేనే జీతం ఉంటుంది, పనివాడే జీతానికి పాత్రుడు అనుకున్నప్పుడు మరి పరలోకం వెళ్ళటానికి కేవలం నమ్ముకుంటే పరలోకం వచ్చిదా? బాప్తిసం పొందితేనే పరలోకం వచ్చిదా? బల్లారాధనలో పాల్గొంటేనే పరలోకం వచ్చిదా? పనివాడి జీతానికి పాత్రుడు అని అన్నప్పుడు మరి పని చేయరా? దేవుని పనిలో మన సాకారులుగా ఉండమా? యేసుక్రీస్తు వారు సైతము పని చేస్తేనే దేవుడానికి పరలోకం ఇస్తే నువ్వెంత నేనెంత చెప్పండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, అయ్యా నేను భూమి మీదకి రాకముందు పరలోకంలో నాకు మీ దగ్గర ఎలాంటి స్థానం ఉందో మహిమ ఉందో ఆ తర్వాత అదే పరలోకం నాకు అనుగ్రహించమని తండ్రిని వేడుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఎప్పుడు అనంటే ఏమండి 4వ వచనంలో, చేయటానికి నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి. అర్థమైందండి? అంటే యేసుక్రీస్తు వారికి దేవుడు అనుగ్రహించినటువంటి పనిని ఆయన సంపూర్తి చేశాడు. అంటే సంపూర్తి చేసిన తర్వాతనే ఆయనకి పరలోకం వచ్చే అవకాశము వచ్చింది. దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనము సంపూర్ణంగా చేయాలి, అప్పుడే మనకి పరలోకం వస్తుంది. ఏమంటే భూమి మీద ఉన్నప్పుడు మనం ఏ పనైనా సంపూర్ణంగానే చేస్తాం కదండి. ఏమండి పొద్దున్నే లేస్తామండి, అంట్లు ముందేసుకుంటారు మనవాళ్ళు, సగమే అంట్లతో వచ్చేస్తారండి మీరు. సరే బట్టలు మొదలు పెట్టారనుకోండి, సగం వరకే ఉతికొస్తామా? అంట్లు సంపూర్ణంగా తోమస్తాము, బట్టలు సంపూర్ణంగా ఉతికొస్తాం. కూరగాయలు సగం వరకే కూరగాయలు కోసి ఆపేస్తామా? వంట మొదలు పెట్టాం, సగం వరకే ఉడికింది అన్నం, ఆపేస్తామా అండి? కూర సగం వరకే ఉడికింది అనుకోండి, ఆపేస్తామండి? అంటే వంట పరిపూర్ణంగా చేస్తాం కదా. ఏ పనైనా మనం భూమి మీద పరిపూర్ణంగానే చేస్తాం. స్నానానికి వెళ్ళామండి, సగంలో వచ్చేస్తామా? సోప్ పెట్టుకున్నాము, ఏమండి ఎవరు వచ్చారండి మీకోసం, వస్తామా అను అని చెప్పేసి వెళ్ళిపోతాడా? ఏమండి పోడు కదా. సంపూర్తి చేసి, స్నానం అనేటువంటి పనిని సంపూర్తి చేసి బయటకు వస్తాం. ఏ పనైనా పరిపూర్ణంగా చేస్తాం కదా. భోజనం దగ్గర కూర్చున్నాడు, పల్లా వండారు, చికెన్ బిర్యానీ ఏదో ఒకటి, సగం తినేసరికి ఫోన్ వచ్చింది. ఏమండి అది చావు వార్త అయినా సరే ఏం వార్త అయినా సరే తర్వాత సంగతి. ముందు మొత్తం క్లీన్ చేసి ఒక రవ్వ ఒక మెత్తు కూడా ఉండకూడదు. మధ్యలో వెళ్ళిపోతావా డేవిడ్? పొరపాటున అరే ఆయన పళ్ళెం అక్కడ ముందుంది, మంచి మంచి లెగ్స్ ఉన్నాయి, సంపూర్తి చేసి శుభ్రంగా కడుపు నిండిన తర్వాత బ్రేవ్ అనుకుంటా లెగుస్తాం. అంటే ఏ పనైనా సంపూర్ణంగా చేయకుండా మనం ఉంటామంటే ఉన్నాం కదా. పనికి వెళ్ళాడు, ఉన్న దగ్గర నుంచి పైదాకా గోడ కట్టాలని మేస్త్రి గారు చెప్పాడు. ఇదిగో పైదాకా గోడ ఈరోజు మార్నింగ్ 8:30కు 9కు స్టార్ట్ చేయాలి, ఈవినింగ్ 5కి 6 దాకా నీకు ఉంటుంది కాబట్టి వరకు నీ సమయాన్ని బట్టి పని చేయి. మొత్తం గోడ కడితేనే డబ్బు అంటాడు. సగానికి కట్టి ఈయన వచ్చేస్తే డబ్బులు ఏమంటే ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? నీకు అప్పగించిన పని సగం వరకే చేసావు, సంపూర్తి చేయలేదు కాబట్టి. సంపూర్తి చేస్తేనే డబ్బులు అంటాడు. ఇవన్నీ వాస్తవాలు అనుకున్నప్పుడు భూమి మీద మనం ఏ పని చేసినా సంపూర్ణంగా చేస్తేనే మనకి డబ్బులు ఉంటాయి, జీతం ఉంటుంది అని అనుకున్నప్పుడు మరి పరలోకానికి సంబంధించినటువంటి దేవుని పని పరిచయ విషయంలోనూ సగంలో ఎందుకు మానేస్తున్నాం చెప్పండి. ఒకప్పుడు అమ్మ మేము బాప్తిజం పొందిన కొత్తలో, చర్చికి వచ్చిన కొత్తలో అబ్బో ఏం చేసేవాళ్ళంలా మేము అప్పట్లో. ఆడ ఏం ఉండదు, కానీ చెప్పే మాటలు అలాగే ఉంటాయి. అర్థమైందండి? మా తాతల నాటి నేతులు తాగాం, చెప్పండి,
మా మూతులు వాసన ఎప్పుడో తాతల నాడు తాగారంటండి నేతులు. ఇప్పుడు వాసన ఎలా వచ్చింది? జనాల యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు చేసామండి మేము చర్చికి వచ్చిన కొత్తలో ఇక్కడ పాస్టర్ గారు చర్చిని స్థాపించినటువంటి కొత్తలో అబ్బబ్బా ఏం చేసేవాళ్ళు మేము అసలు. అప్పట్లో ఆ రోజుల్లో ఆహారాలు మానేసి ఆ ఊరు ఈ ఊరు అని తిరిగి భలే పరిచయం చేసామండి. అంత బాగా పరిచయం చేసామని చెప్తున్నారు కదా మీరు. ఇప్పుడేమైంది మీకు చేయటానికి అని ఎవరైనా అడిగారు అనుకోండి, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు, నీకు తెలియదులే, నీకు అంత అనుభవం లేదులే, కొన్ని దినాలు పోతే నీకు అర్థమైద్ది, నీకు అంత అనుభవం లేదులే అంటారు. నిజమే, కొత్తగా వచ్చే వాళ్ళకి అనుభవం లేదు, పాత వాళ్ళకి పరలోకం లేదు. మీ క్షేమం కోసం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట అండి. సగములు ఎందుకు ఆపేశారు మీరు? సంఘానికి వచ్చినటువంటి స్టార్టింగ్లో అది చేసాము, ఇది చేసాము, పరిచర్య చేసాము, సేవ చేసాము, అంతిచ్చాము, ఇంటిచ్చాము అన్నవారు. ఇప్పుడు ఏమైంది మరి? చేయొచ్చు కదంటే, నీకు ఇప్పుడే తెలియదులే, కొద్ది కాలం ఆగితే నీకు అర్థమవుతుందిలే, కానీ నీకు అంత అనుభవం లేదు. నిజమే, వీళ్ళకి అనుభవం లేదు, వాళ్ళకి పరలోకం లేదు. ఎందుకంటే నువ్వు సంఘానికి వచ్చిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత, క్రీస్తు నమ్ముకున్న తర్వాత, అదే కాడి ఎత్తుకున్నావే, ఎత్తుకున్న కాడి ఎందుకు దించేసావు? నీ మీద మోపబడింది కదా పరిచర్య, సేవ అనేది బాధ్యత సంఘం విషయంలో. మధ్యలోనే మనం ఎందుకని ఆపేశాం? బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకసారి చూద్దాం. 2వ తిమోతి పత్రికలో నుంచి 4వ అధ్యాయము, 2వ తిమోతి 4వ అధ్యాయము 5 చూద్దాం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా మధ్యలో ఆపద్దు. ఒకప్పుడు చేసామండి, 20 ఏళ్ల క్రితం చేసామండి, 15 ఏళ్ల క్రితం చేసామండి, 10 ఏళ్ల క్రితం చేసామండి, 5 ఏళ్ల క్రితం బాగా చేసామండి. మరి ఇప్పుడు సంగతి ఏంటి? నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఎందుకంటే సంపూర్ణంగా జరిగిస్తేనే పరలోకం. యేసు అదే చెప్పాడు అక్కడ, నాయనా నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను కాబట్టి పరలోకం ఏమన్నాడు. అదే బైబిల్ చెప్తున్న విషయం ఇక్కడ. నీ పరిచర్యను సంపూర్తి చెయ్యి, సంపూర్ణంగా నెరవేర్చు దానిని. అది ఏ పరిచర్య అయినా సరేనండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య చేసేవాడైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేసేవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషముతోను. అంటే ఎవరి పని వాళ్ళు సంఘంలో ఎవరికి అప్పగించిన బాధ్యత పరిచర్యను ప్రతి ఒక్కరు కూడా సంపూర్తి చేయాలనేది బైబిల్ చెప్పే విషయం. పిఏ సిస్టమ్ పెట్టేవాళ్ళు పిఏ సిస్టమ్ పెట్టాలి, ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేవాళ్ళు ఎలక్ట్రీషియన్ పని చేయాలి. ఏమండి, ఊడ్చేవాళ్ళు ఊడవాలి, పట్టాలు వేసేవాళ్ళు వేయాలి, కుర్చీలు వేసేవాళ్ళు వేయాలి, అంట్లు తోమేవాళ్ళు అంట్లు తోమాలి, కూరగాయలు కోసేవాళ్ళు కూరగాయలు కోయాలి, వంట వండేవాళ్ళు వండాలి, వడ్డించేవాళ్ళు ఎవరి పని వాళ్ళు, ఎవరి పని వాళ్ళకి అప్పగించబడినప్పుడు చేసే నువ్వు ఎందుకు మధ్యలో మానేశావు? పరిచర్య మొదలుపెట్టిన మీరు మధ్యలో ఆపేస్తే పరలోకం ఉండదు. నీకు అప్పగించబడినటువంటి పరిచర్యని నువ్వు సంపూర్తి చేస్తేనే నీకు పరలోకం ఉంటుంది అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు సంపూర్తి చేశాడు కాబట్టి ఆయనకు పరలోకం వచ్చింది. సంపూర్తి చేయకపోతే చిన్న చిన్న పనులు కూడా, చిన్న చిన్న పరిచర్యలు కూడా సహకరించలేని వాళ్ళగా మనం ఉన్నట్లయితే ఎలాగ చెప్పండి దేవుని పిల్లలారా? ఏమండి, సహకరించే వారి పేర్లే జీవ గ్రంథంలో ఉంటాయని బైబిల్ ఘోషిస్తూ ఉంటే చిన్న చిన్న పనులకి నేనేంటి, నా కెపాసిటీ ఏంటి అంటావా?
నాకు ఉద్యోగం ఉందండి, మా ఆయనకి జాబు, నాకు ఉద్యోగం, నాకు ఆస్తి ఉంది, నీకు తెలుసా, మాకు మంచి బిల్డింగ్ ఉంది, నాకు అంతస్తు ఉంది, అందం ఉంది, నాకు మంచి ఎడ్యుకేషన్ ఉంది అంటావా? నేనేంటి ఇంత చీప్ పనులు ఏంటి అని అంటావా? ఏమంటే యేసుక్రీస్తు వరకన్నా గొప్పవాళ్ళమండి మనం ఏమన్నా? ఏమండి యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు అంటే ఆయన యోనా కంటే గొప్పవాడు అంటే అర్థం ఏంటి? ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు అంటే ఆయన రాజుల కంటే, గొప్ప జ్ఞానవంతుల కంటే గొప్పవాడు ఆయన. దేవాలయం ద్వారా ఆరాధించే మనం ఇప్పుడు క్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించే దేవాలయం అన్నిటికంటే అందరికంటే గొప్పవాడు కదండి యేసుక్రీస్తు వారు. అంత గొప్పవాడు గురించి ఒక మాట చెప్పిన మీకు. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి గారి సువార్తలో నుంచి 20వ అధ్యాయం 28 చూద్దాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును. అమ్మో నాయనా, యేసు ఎంత గొప్పవాడండి, అంత గొప్పవాడండి. ఇంత చిన్న ఆయన పాదాలు కడగటం ఏంటండి? మరి విడ్డూరం కాకపోతే ఆయన ఏంటి, ఆయన కెపాసిటీ ఏంటండి? ఏమండి ఎంత గొప్పవాడండి ఆయన యేసుక్రీస్తు వారు. అయినా తన స్టేటస్ మొత్తం అంటే పరిచారం చేశాడు తప్ప, యేసుక్రీస్తు వారి పాదాల కింద దుమ్ము ఉంటుంది, ఆ దుమ్ముతోనైనా మనం పోల్చుకోవడానికి వీలుంది? అసలు లేదు కదా. ఎందుకు? అంత గొప్పవాడు కదా. తగ్గమే. నోరు విప్పితే బూతులు అబద్ధాలే, మనసు విప్పితే అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య, కుళ్ళుబోతనం, ఓరలు, ఇదేగా మన చెత్తంత లోన లేదు. యేసుక్రీస్తు వారికి పాదాల దుమ్ముందే, దుమ్ముతో కూడా పనికిరాడు. తగ్గి చిన్న పనులు దేవుని పనిలో సహకరించడం అస్సలు ఉండదు. అంటే నేను ఎందుకు పరిచర్య చేయాలి? నేనేంటి? నా ఉద్యోగం ఏంటి? నా వ్యాపారం ఏంటి? నేను చేసే నా వృత్తి ఏంటి? నా అందం ఏంటి? నా జాబ్ ఏంటి అనుకుంటున్నావా? యేసుక్రీస్తు వారు లాంటి వాళ్ళు తగ్గి పరిచర్య చేస్తే మనం ఏంటి చెప్పండి? తగ్గమే. దేవుని పనులు పరిచర్యలు సహకరించడానికి ఉల్లొంగదంటే ఏం చెప్పాలి చెప్పండి? అంటే వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, జీవించుచున్నావన్న పేరుంది కానీ వీళ్ళు ఎప్పుడో చచ్చిపోయారని అర్థం. 3:1 ప్రకటనలో ఉంటుంది. అంటే అర్థం ఏంటి? బాప్తిసం పొందారు, ఆదివారం వస్తారు, బలారాధనలో పాల్గొంటారు, మానరు, కానీ ఇటు పొలది సట్టు చేయటానికి ఉల్లంగదు, చెయ్యి అసలు లేకూడదు. ఇప్పుడు కోమాలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడండి? కోమాలో ఉండిపోయాడు, కానీ ఏ పని చేయలేడు. ఇలా చేయలేపామనుకోండి అలా పడిపోయింది, ఈ చేయలేపితే అలా పడిపోయింది. చేతులు పని చేయవు, కాళ్ళు పని చేయవు, 2 కళ్ళు పని చేయవు, చెవులు పని చేయవు. ప్రాణం ఉంటుంది కానీ ఏం పని చేయవు, కోమాలోకి వెళ్ళిపోయాడు. అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ చచ్చిపోయిన కింద లెక్క అని ఎలా అనుకుంటామో, నేటి క్రైస్తవ సమాజంలో జీవించుచున్నావన్న పేరు ఉంది, చాలామంది చచ్చిపోయారు ఆత్మీయంగా. బ్రతికేమన్న పేరు, నేను కూడా సంఘస్థురాలని అన్న పేరు, నేను కూడా విశ్వాసిని అన్న పేరు, నేను కూడా బాప్తిసం పొందానన్న పేరు, నేను బలారాధనలో ఏదో ఫార్మాలిటీకి వస్తున్నాను కదా. జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నువ్వు మృతుడవే. ఎందుకంటే ఏ పని చెయ్యం, ఏ పరిచర్యలో పాల్గొన్నాం, సంఘానికి సంబంధించింది కానీ దేవునికి సంబంధించినటువంటి సువార్త పని కానీ, జీవించుచున్నామన్న పేరే మనకి ఉంది. కానీ ఏమండి, కోమాలో ఉన్నవాడు ప్రాణం ఉంటుంది కానీ ఏం పని చేయదు. జీవించుచున్నామన్న పేరు వాడికి ఉంటుంది, వాడు చచ్చిందా లెక్క. ఈనాటి క్రైస్తవ సమాజంలో సంఘాలలో వచ్చి కూర్చున్న వాళ్ళు ఎవరో తెలుసా? శవాలు, మనుషులు కాదు, శవాలే. ఎందుకని? ఏ పనిలో మనం పాల్గొన్నాం,
కానీ నాకు పరలోకం రావాలి, నాకు జీవ గ్రంథంలో పేరు ఉండాలి, అసలు నాకు పరలోకంలో ఫస్ట్ ప్లేస్ నాకే ఉండాలి అని అంటే పరిచర్య చేయకుండా, పరిచర్యలో సహకరించకుండా నీ పేరు జీవ గ్రంథములు ఎలా ఉంటుంది? జాగ్రత్త దేవుని పిల్లలారా, జీవ గ్రంథంలో పేరు లేకపోతే అసలు మన గుండె పగిలిపోదండి. అసలు ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలాంతే ఇచ్చాడు. మనకి 5 తలాంతులు ఇవ్వలేదే. ఒకప్పుడు భక్తులండి, ఒకప్పుడు ప్రవక్తలండి, ఒకప్పుడు అపోస్తలండి. వాళ్ళు దేవుని పని సంఘం కోసం వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారండి. వాళ్ళు ఒలికించారు. మనకి అంత 5 తలాంతులు మనకి ఇవ్వలేదే. అంత ప్రాణం త్యాగం చేసేంత ఇది మనకి లేదే. అపోస్తలుగా మనం ఉంటున్నామా? అంత ఉందా మనకి ఇక్కడ ఏమన్నా? అపోస్తలుకి ఇచ్చినటువంటి తలంతులు మనకేమన్నా ఇచ్చాడా? అంత బాధ్యత మనకు దేవుడు పెట్టాడా? 1 తలంతేగా. అరే 1 తలంతు కూడా చేయలేవా? 1 చిన్న పని కూడా నువ్వు చేయలేవా దేవుని కోసం? నీకు పరలోకం ఎలా? 1 చిన్న పని పరిచర్య కూడా. ఇచ్చినటువంటి ఈ 1 తలాంతుని ఉద్యోగం కోసం ఖర్చు పెడుతున్నాం. ఈ జీవితాన్ని ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, ఇంటికి వచ్చినాక పిల్లల కోసం, భర్త కోసం, అమ్మా నాన్న కోసం, డబ్బుల సంపాదన కోసం, వీటి కోసమే ఈ 1 తలాంతుని, ఈ 1 జీవితాన్ని ఖర్చు పెట్టి పూడ్చి పెడుతున్నాము. అలా పూడ్చిపెట్టిన వాళ్ళ గురించి యేసు ఏమన్నాడంటే పనికి మాలిన వాడు అన్నాడు. పనికి మాలిన వాడిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పారేయండి అని చెప్పాడు. దేవుడిచ్చినట్టు 1 తలాంతు కూడా ఉపయోగించుకోలేని మనం పనికి మాలిన వాళ్ళమంటండి. పనికి మాలిన వాళ్ళకి నహూము 1:14 చూద్దాం. నీనేవే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకొను వారు ఇకను పుట్టకయుందురు. నీ దేవతాలయములలో చెక్కబడిన విగ్రహమే, పోత పోసిన ప్రతిమయే గాని ఒకటి లేకుండా అన్నిటిని నాశనం చేస్తున్నాను చెప్పి, నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు? ఈ సెంటెన్స్ మీరు అండర్లైన్ చేసుకోవాలి. అందరూ కూడా అందరికి సమాధులు సిద్ధపరుస్తున్నారు. సమాధులు ఎవరు సిద్ధపరుస్తారండి? ఏమండి, మనిషి చనిపోయిన తర్వాత మనిషి చనిపోయారండి, సమాధిని ప్రిపేర్ చేయమంటారు, పెట్టి కానీ సమాధి గుంట కానీ. ఇప్పుడు దేవుడు సమాధి సిద్ధపరుస్తున్నాడు. ఎవరికి? దేవుని పనిలో ఉండని వాడు, దేవుని పనిలో సహకరించని వాడు. నీకు ఇచ్చిన ఈ 1 తలాంతు, ఈ 1 జీవితాన్ని లోకం కోసము, పిల్లల కోసము, భర్త భార్య కోసము, ఉద్యోగం కోసము ఖర్చు పెట్టి పూడ్చిపెట్టేవే, అలాంటి వాళ్ళని పనికి మాలిన వాడని దేవుడు చెప్పి, పనికి మాలిన వారికి దేవుడు సమాధి సిద్ధపరుస్తున్నాడు అంటండి. అమ్మో నాయన, ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది అక్కడ మనకి సమాధులు అందరికీ పాతి పెట్టడానికి. జాగ్రత్త దేవుని పిల్లలారు, ఇచ్చిన 1 జీవితం 1 తలంతో పొడిచిపెట్టేస్తున్నాం కదండి, సమాధికి వెళ్తున్నాం మనం. అలా కాకుండా ఆ తర్వాత వచ్చినంలో సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానమును తెలియజేయవని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. ఇదే విషయం రోమపత్రికలో ఉంటుంది. ఏమనంటే సువార్త చేయవారి పాదములు ఎంతో సువార్త పనిలో సహకరించిన వాడు పనికిమాలిన వాడు సమాధి సిద్ధపరుస్తున్నాను. సువార్త పనిలో సహకరించే వాడికి పాదాలైతే ఎంతో సుందరములు, వాడి పేర్లే జీవ గ్రంథములు ఉంటే వాడికే పరలోకము. సహకరించే వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయా? దేవుని పిల్లలారా, సహకరించే వారి కేవలము నమ్మితే పరలోకం రాదు, బాప్తిసం పొందితే పరలోకం రాదు, ప్రతి సండే వస్తే పరలోకం రాదు, బలలో పాల్గొంటే పరలోకం రాదు. పనివాడు జీతానికి పాత్రుడు అనుకున్నప్పుడు
నీకు అప్పగించిన పనిని సంపూర్తి చేశాడు యేసుక్రీస్తు వారు. పని చేస్తున్నామండి, దేవునికి పనిలో మనం సాకారులుగా ఉంటున్నామండి. అసలు మనం ఆలోచించండి, ఒక్క పనైనా చిన్న పరిచర్యను మనం చేస్తామండి, ఎలా మనకి పరలోకం ఇస్తాడు దేవుడు చెప్పండి? విరామం లేకుండా. ఏమండి, ఒక డాక్టర్ గారు ఉన్నారండి, పేషెంట్ వెళ్ళాడు. ఆ డాక్టర్ గారు చెప్తాడు, అమ్మా ఇంకా నువ్వు 3 నెలలే బ్రతుకుతావు అని చెప్పాడండి. ఇంకా నువ్వు 3 నెలలే బ్రతుకుతావు అని డాక్టర్ గారు చెప్పినప్పుడు ఆమె ఏం చేసిద్దంటే, లేదా ఆయన ఏం చేస్తాడంటే, ఇంకా నేను 3 నెలలే బ్రతుకుతానంట. ఈ 3 నెలల్లో నేను చేయాల్సిన పనులన్నీ ముగించేసేయాలి. ఏమేం చేయాలి? ఇంకా నా కొడుకు సెటిల్ అవ్వలేదు, ఏదో ఒక పనిలో పెట్టాలి, ఏదో ఒక ఉద్యోగంలో పెట్టాలి. ఇంకా నా కూతురికి పెళ్ళి అవ్వలేదు, ఈ 3 నెలల్లో నా కూతురికి పెళ్లి చేసేయాలి. కొన్ని అప్పులు ఉన్నాయి, నా పిల్లలకి భారం పెట్టకూడదు, అప్పులు తీర్చేసేయాలి. కొంతమంది నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, నా పిల్లలు అడగరు, నేను చచ్చిపోతే వాళ్ళు ఎవరు, ఏదో ఒక రీతి వాళ్ళని బ్రతిమలాడు బామాలు అప్పులు మొత్తం నేను తీసేసుకోవాలి. ఇల్లు సగమే కట్టి ఆపేశాం, ఈ 3 నెలల్లో ఆ ఇంటి పని కూడా పూర్తి చేసేయాలి. అలాగే కొన్ని మొక్కులు ఉన్నాయి, తీర్చుకోవాలి. తీర్థయాత్రలు ఉన్నాయి, ఈ 3 నెలలు ఇన్ని పనులు ముగించుకోవాలని. ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా 3 monthsలో పోతామని డాక్టర్ గారు చెప్పేసరికి ఒక్కరోజు ఖాళీ లేకుండా బిజీగా అన్ని పనులు చకచక. ఎంత బిజీగా మనం ఉంటామండి అనుకుంటే, అసలు మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలుసా అండి? అసలు రేపేమి సంభవిస్తుందో ఆ సాయంకాలం మీకు తెలుసా అసలు ఏమవుతుందో? మరి రేపే పోతామా? రేపు అసలు ఎప్పుడు పోతామా మనకు తెలియనప్పుడు మన ముందు ఎంత పని ఉందే. ఇంత పని, ఒక్క పని అన్నా చేసావా? ఒక్క పని అన్నా, ఇంత పని ఉంటే. కోత ఏమో విస్తారంగా ఉంది, కానీ ఒక్క పెండింగ్ ఫైల్స్ చాలా ఉన్నాయి. ఒక్క పని చేయట్లా, కానీ విస్తారంగా పని ఉంది. అరే రేపే పోతామంట, నాకేమో పని ఇక్కడ చాలా ఉంది, దేవుని పని. నేను ఒక్క పని కూడా నేను ఇంకా చేయలేదు. ఒక్క నిమిషాన్ని మనం వేస్ట్ చేస్తామా? చకచక పనులు మొత్తం మనం చేయడానికి మనం ఇష్టపడమా అండి? రేపు చచ్చిపోతామేమో అన్న సంగతి మనకు అర్థమైనా చలనం లేకుండా ఎలా ఉన్నారు చెప్పనా? యెషయా గ్రంథంలో నుంచి 22వ అధ్యాయం 13 చూద్దాం. రేపు చచ్చిపోదము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయచ్చు, మాంసము తినుచు, ద్రాక్షరసము త్రాగుచు. ఏమండి, ఏం చెప్పాలండి అసలు వీళ్ళని? రేపు పోతావరా అంటే, రేపు పోతానా? అరే ఒక మంచి కోడితోడదేరా, మంచి చికెన్ బిర్యానీ వండుకుందామా, వేటను కోద్దామా, ఫిష్ తెప్పిద్దామా, ఫ్రై చేద్దామా? నువ్వు రేపు పోతున్నావురా. రేపు పోతామని చెప్తుంటే ఈ రోజున నేనేంటో, నా బ్రతికేంటో, నా క్యారెక్టర్ ఏంటో బాప్టిస్ట్ పొందేనే కానీ విస్తారమైనటువంటి దేవుని పని ఉన్న ఒక్క పని నేను చేయట్లేదు, నేను పరిచర్యలో లేనే అని ఏదో ఒక రీతిగా పని చేయడానికి, పరిచర్య కోసము వెంపలాడాల్సింది పోయి, ప్రేరైందా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళామా, కొంపుకొనలాగా తిన్నామా, పండుకున్నామా, నిద్రపోయామా, సాయంకాలం లేసామా, మళ్ళీ పనికి వెళ్ళామా, తిన్నామా? ఇదే బతుక. మారు మనసు లేని బతుకు. ప్రకృతి సంబంధులకు ఇలాంటి ఆత్మ విషయాలు ఎంత చెప్పినా కఠిన ఆత్మలు అయిపోయారు. దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దామండి. పని చేస్తేనే పరలోకం అనుకున్నప్పుడు, పరిచర్యలో సహకరిస్తేనే పరలోకం అనుకున్నప్పుడు, సాకారులేక పేరులే జీవగ్రంథంలో వ్రాయబడతాయి అని అనుకున్నప్పుడు, దేవుని పనిలో ఉంటామా? సంఘ పరిచర్యలో మనం సహకరిస్తున్నామా? ఎంతన్నా చెప్పండి. దేవుని పని అంటే, పరిచర్య అంటే చిన్న పని కూడా చేయలేని వాళ్ళం, పనికి మాలిన వాళ్ళం అంటండి మనం.
పనికి మాలిన వాళ్ళకి సమాధి సిద్ధంగా ఉంది. జాగ్రత్త దేవుని పిల్లలారా, నా బాధ్యతగా నేను మీకు చెప్తున్నాను. జీవ గ్రంథంలో పేరు ఉంటేనే పరలోకం వెళ్తారు, లేకపోయినా పర్లేదులేండి మేము దేవుని పనిలో ఉండము సహకరించమని అంటారా? పర్లేదు, అలాగే ఉండండి. చచ్చాక అర్థమవుతుంది నేనేంటో, బైబిల్ ఏంటో, దేవుడేంటో. ఏడుస్తారండి. ఆ పేరు లేకపోతే అమ్మో ఇంకేముందండి, గుండె పగిలిపోద్దండి. పేరు కొట్టివేయబడకూడదు. ఎప్పుడు అలాగే మన పేరు జీవ గ్రంథంలో ఉండాలంటే దేవుని పనులు నిరంతరము. ఉద్యోగానికి వెళ్తున్నామంటారా? జాబ్కి వెళ్తున్నామంటున్నారా? కాలేజీకి వెళ్తున్నామంటున్నారా? ఏ కాలేజీకి వెళ్తే ఏ పని చేయలేమా? నా బిడ్డ, నా కూతురు ఉంది, ప్రతిరోజు ఆ పిల్ల కాలేజీకి వెళ్తుంది, అక్కడ వాళ్ళకి వాక్యం చెప్తుంది. ప్రతి సండే ఇక్కడ మధ్యాహ్నము ప్రేయర్ అయిన తర్వాత హాస్టల్కి, వాళ్ళ కాలేజీ పిల్లలు హాస్టల్కి వెళ్తుంది. తను ఎవరో ఒకళ్ళ పిల్లల్ని తీసుకుని, ప్రైజ్ని ఎవరో ఒకళ్ళని తీసుకుని వెళ్తుంది. అక్కడ హాస్టల్లో ప్రేయర్ మీటింగ్ పెట్టి, ఆరాధన పెట్టి ప్రతి సండే వీళ్ళు వస్తుంది. ఒక్కటే ఎవరో ఒకళ్ళ పిల్లల్ని ఏమన్నా మరి వేసుకుని బాప్తిజం పొందింది. కానీ పరలోకి రావాలంటే దేవుని పని పరిచర్యలో ఉండాలి, సహకరించాలి. వాళ్ళు ఎవరైనా సరే పరిచర్య లేకపోతే, సహకరించకపోతే మీ పేరు ఉండదు, మీరు నరకానికి వెళ్తారు. ఇక మీ ఇష్టం.